ఏలూరు నగరంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నగరంలోని 39వ డివిజన్లో విజయవంతంగా జరిగింది. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్ జహాన్ పెదబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెదబోయిన శివప్రసాద్, పలువురు నాయకులు డివిజన్లోని ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అంతేకాకుండా ప్రజల నుండి కావాల్సిన ఇంకా ఏమైనా సౌకర్యాలు ఉంటే తెలుసుకొని వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపేలా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా 39వ డివిజన్ లో ప్రవేశించిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్లు ట్రైన్లు అనేది నిదానంగా ఒకటి అవుతుంది, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా చెప్పు ఏదైనా పర్లా ఆన్లైన్ చెప్తే అలా ఎవరు అంటే నేను హాస్పిటల్ గారు గ్రూప్ లెటర్ చెప్పింది, నేను ఆర్టీకి ఫోన్ చేస్తాను, ఏమన్నా అమ్మాయికి ఎందుకు ఇలా చెప్పా ఉంటుంది. నేను ఫోన్ చేస్తే ఆర్పీఎల్ నేను ఎందుకు చెప్పానంటే ఈ అమ్మాయి ఆ గ్రూప్ లెటర్ చెప్పిందంటే అవునండి గ్రూప్ లెటర్ 200 ఖర్చు చేసి రాష్ట్రాలు అక్కడికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 39వ డివిజన్ లో తిరగడం జరుగుతుంది. గత 15 రోజులుగా మరి ఏదైతే ప్రజల్ని చైతన్యవంతం పరచాలని గత 5 సంవత్సరాలు ఏదైతే తిరిగామో అందులో ఆ రోజున 2024లో సక్సెస్ అయ్యాం. కానీ ఆ చైతన్యాన్ని ప్రజలు మర్చిపోకూడదన్న ఉద్దేశంతో, ఎందుకంటే సంవత్సరం నుంచి కూడా వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారనేది గమనించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. కానీ గతంలో పడ్డ బాధలు వాళ్ళు మర్చిపోకూడదు, ప్రజలకు అందుబాటులో నాయకులు ఉంటేనే అవి కూడా వాళ్ళకి తెలుస్తాయనే ఉద్దేశంతో మేము ఏదైతే చైతన్యం పరిచామో వాళ్ళందరూ కూడా చైతన్యంగా వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా మహిళలు ఏదైతే మరి టీవీలు ఎక్కువగా చూస్తారో వార్తలు కూడా చూడమని మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే 7:30 నుంచి 8 వరకు ఏదైతే అన్ని కేబుల్ ఛానల్స్ లో కానీ లోకల్ ఛానల్స్ లో కానీ వార్తలు వస్తాయో, ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అలాగే మన పట్టణంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. లోగడ 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, ఈ సంవత్సరంలో ఏ విధంగా జరిగింది అనేది ప్రజలు చైతన్యవంతంగా ఉన్నప్పుడు మంచి పరిపాలన ఎప్పుడు కూడా కొనసాగబడుద్ది. ఎందుకనంటే చాలా మంది ఈ 39వ డివిజన్ లో కూడా ఈ 10 రోజుల నుంచి జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు చూసుంటారు. వాళ్ళు ఏ సమస్య కూడా పెద్దగా అడిగిన ఏం లేదు, 1, 2 తల్లికి వందనం పడలేదు, అది ప్రాసెస్ లో ఉందని వాళ్ళే తెలుసుకున్నారు. అలాగే ఇంటికి సంబంధించి మాది అక్కడ ఇచ్చారండి, తర్వాత డిసెంబర్ లో కడతాం అంటే వాళ్ళు దాన్ని ఆచరణలో పెడతానికి వాళ్ళు ఫాలో అప్ అవుతున్నారు అనేది నిదర్శనం వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా తెలిసింది. తప్పనిసరిగా ప్రజలు ఈ చైతన్యాన్ని కంటిన్యూ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు ఆ విధంగా ఉన్నప్పుడే ఏదన్నా ఏ నాయకుడికైనా మంచి పరిపాలన అందించాలని కోరుకుంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా బాగుండాలన్న ఉద్దేశంలో ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ అవ్వచ్చో, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్లో మధ్యాహ్నం పథకం అవ్వచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనానికి సంబంధించి కానీ, అలాగే అన్నా క్యాంటీన్ విషయంలో కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు ఏ విధంగా అయితే సంవత్సరం కాలంలో చేశారో భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తారనే నమ్మకం వాళ్ళు ఎలాగుందో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే మేము నిరంతరం ప్రజల్లో ఉండవలసిన అవసరం మాకు కూడా ఉంది. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు నియోజకవర్గం స్థానిక 39వ డివిజన్లో మరి సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారు, అట్లాగే మన బెల్లంకొండ కిషోర్ గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, ఏడా చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, స్థానికంగా ఈ డివిజన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా స్థానిక శాసనసభ్యులు వారు మరి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అన్ని కూడా పరిష్కారం అయ్యే దిశగా మరి ఆలోచన చేస్తున్నారు. మరి అట్లాగే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మరి ఏలూరు నగరపాలక సంస్థ నుంచి ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 50 డివిజన్లలో మరి ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు అందుతున్నాయని చెప్పేసి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం, మరి దానిలో భాగంగానే శానిటేషన్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం, మరి అట్లాగే 2 పూట్ల నీళ్లు వస్తున్నాయా, లైట్లు వెలుగుతున్నాయా, మరి శానిటేషన్ విషయంలో ప్రతిరోజు కూడా మరి రోడ్లన్నీ కూడా క్లీన్ చేసి కాలువలు తీసి మరి ఈ కాలువల్లో మలేరియా ముందు ఇవన్నీ కూడా స్ప్రే చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఆరాలు తీసి
ప్రజలకు కార్పొరేషన్ పరంగా ఇవ్వాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని తెలుసుకొని మరి అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా అశుభ్రతతో ఏలూరు నగరం ఉండకూడదు. మరి మనం వేసినటువంటి రోడ్లు కానివ్వండి, వేసినటువంటి డ్రైన్లు కానివ్వండి, ఎప్పుడు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నగర ప్రజలతో పాటు అధికారులు మీ అందరికీ కూడా ఉంటాయని చెప్పేసి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల మేరకు అధికారులు అట్లాగే పాలకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మేయర్గా అందరం కూడా అనుసరించి మరి నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.